మాజీ మంత్రి ఆర్కే రోజా జనసేన నేతలపై చేసినటువంటి విమర్శలపై స్పందించేందుకు మనతో పాటు తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయలు మనతో ఉన్నారు. సరే, ఏదైతే జనసేన నేతలు కూలీలు అనేసి ఇటీవల రోజా ఒక ఇంటర్వ్యూలో తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. జనసేన నేతలు కూలీలా లేకపోతే సైనికుల? ముందు రోజా మాట్లాడే మాటల్లో ఒక కరప్షన్ ఉంది. నగిరి నియోజకవర్గంలో సవాలు పైన చిల్లరలు ఏరుకున్న వాళ్ళ కుటుంబం అంతా, వాళ్ళ కుటుంబం వాళ్ళ అన్నదమ్ములు కానివ్వండి, వాళ్ళందరూ కూడా చిల్లరలు ఏరుకుని వాళ్ళు మాకు చిల్లర లేదని అంటారు మమ్మల్ని. మేము ఒకటి అంటామన్నా, మాకు నిజంగానే జనసేన కొంతమందికి రోజా డబ్బులు ఇచ్చింది. ఎందుకు? అది మీరు రోజైనా అడగాలి, నేను చెప్పను. అంటే ఏ రీజన్కి ఎందుకు ఇస్తుందని కదా. చాలామందికి ఇస్తుందంట, చాలామంది జనసైనికులు డబ్బులు ఇచ్చిందంట, ఏమా ఖర్చులకి ఇచ్చిందంట. అది ఎందుకు ఇచ్చింది మీరు రోజైనా అడగండి. ఆమె చెప్తుంది ఎందుకు ఇచ్చిందో. మేము చెప్పకూడదు అవన్నీ. ఆమె చెప్పింది కాబట్టి ఆమెను అడగండి, మేము చెప్పం. లేకపోతే వాళ్ళే సవాళ్ళ మీద చిల్లర ఎరుకునే వాళ్ళు, శ్మశానంలో నగిరి మొత్తం కబ్జా చేసిన వాళ్ళు, వాళ్ళు మా గురించి మాట్లాడతారా? అసలు కూలీలు అంటే, అవును మేము కూలీలే. దేనికి కూలీలు తెలుసా? ఈ రాష్ట్రాన్ని రాక్షసుల గురించి కాపాడడానికి రాష్ట్ర ప్రజలు కూలీలుగా మారాం మేము. పవన్ కళ్యాణ్ గారి పిలుపు కోసం కూలీలుగా మారాం. ఈ రాష్ట్ర ప్రజల కోసం మారాం. ఈ రాష్ట్ర ప్రజలు బాగుండాలని మారాం. నీలాగా ఇక్కడ 3 పార్టీలు కూలీ పని చేసి జెండా కూలీలాగా ఇప్పుడు తమిళనాడులో వేరే జెండా మార్చుకు కూలీ పనికి వెళ్తున్నావు నువ్వు. నీ గురించి మాకు తెలీదా? నువ్వు కూడా మాట్లాడితే ఎలా అవ్వా? హాస్యాస్పదంగా వస్తుంది. నువ్వు మా చిల్లర రాజకీయ మాట్లాడతావు. ఎంతమంది చిల్లరలు ఇచ్చావు చెప్పు, ఎందుకు ఇచ్చావో చెప్పు. అవన్నీ నేను చెప్తే బాగోదు కదా, నీకే తెలుసు ఎందుకు ఇచ్చావు అందరికీ. ఆమె చెప్పింది కదా, చాలామంది డబ్బులు తీసుకుని మోసం చేస్తారని. ఆమె కూడా తీసుకుని మోసం చేయడం కొనుక్కోండి ఒకసారి. ఆయన కూడా వాళ్ళ అధినేత ఏ రోజు ఏ జెండా ఎత్తుకుంటే దాన్ని మోయాలి, అదే వీళ్ళ పని అంటూ కూడా ఆమె సంబోధించారు. అన్న, పవన్ కళ్యాణ్ గారి కోసము జెండాలు మోయడమే కాదు, ప్రాణాలు ఇస్తాం. అవసరమైతే ప్రాణాలు అడ్డు కూడా పెడతాం. అవసరమైతే ఏమైనా చేస్తాం. మా నాయకుడి కోసం ఏమైనా చేస్తాం. నీలాగా మేము 3 నాయకులు మార్చలేము. మేము 3 నాయకులు మార్చి ఇప్పుడు 4వ నాయకుడి కోసం ఎదురు చూస్తున్నావు నువ్వు వేరే రాష్ట్రంలో. అన్నీ మాకు తెలుసు. మేము పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రం కోసం పనిచేస్తున్నాడు, మేము పవన్ కళ్యాణ్ గారి కోసం పనిచేస్తున్నాం. ఇది క్లారిటీ. అయితే మీ తాటాకు చెప్పులకు నేను భయపడిన అంటూ కూడా ఆమె తెలియజేసింది. వెయిట్ చేయమని చెప్పి నగిరిలోనే భయపడాలతో చెప్తాను రోజుపోతే మేమే. అంటే ఓవరాల్గా ఏం చెప్పదలుచుకున్నారు రోజా గారు మాట్లాడినటువంటి మాటల పట్ల? చిల్లర మాటలు మాట్లాడడం రోజాకి అలవాటు అయిపోయింది. ఏదో ఒకటి కాంట్రవర్షియల్ మాట్లాడి జనం చూస్తారనుకుంటానేమో. సరే, చూస్తే చూసుకొని నువ్వు చెప్పేటప్పుడు చెప్పాలి కదా, నువ్వు చిల్లర ఎందుకు ఇస్తున్నావు, ఎవరికి ఇస్తున్నావు. ఇంకా మేమన్నీ చెప్పకూడదు, బాగోదు మాకు చెప్తే కూడా. నువ్వు ఎందుకు ఇస్తున్నావు, ఏమి ఇస్తున్నావు, ఎవరెవరికి ఇస్తున్నావో ఇంకా అవన్నీ చెప్తే బాగోదు, ప్రజలు నవ్వుకుంటారు. కాబట్టి రోజా మాట్లాడే ముందు ఒకసారి ఆయన అద్దంలో, ఇంట్లో చాలా పెద్ద అద్దం పెట్టుకుంది, ఎంట్రెన్స్లో పోతే కనబడుతుంది, మీకు చూసుంటారు. పోతే లెఫ్ట్ సైడ్ పెద్ద అద్దం ఉంటుంది, అద్దంలో చూసుకొని మాట్లాడమని చెప్పండి. చూస్తున్నాం. ఏదైతే రోజా మాట్లాడినటువంటి మాటల పట్ల తీవ్ర స్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. రోజా చిల్లరగాళ్ళు అన్నటువంటి మాటలకు ఆమె మాకు చిల్లరిస్తుంది కాబట్టి బహుశా అనుండొచ్చేమో, ఆమె ఎందుకు ఇచ్చిందో మరి ఆమె తెలియజేయాలంటూ కూడా కిరణ్ రాయలు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, తిరుపతి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.